విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. దేహం పెరిగినట్టుగా మెదడు పెరగలేదని విజయసాయి, మోకాలకి బోడిగుండుకు లంగిపెడుతున్నారని విమర్శ. అంటే రెండు విషయాలు. విజయసాయిరెడ్డి మా పార్టీలోకి రావాలని వెంటబడి ఇన్ని రోజులు రాని అచ్చెన్నాయుడు చాలా రోజుల తర్వాత మాట్లాడు. అవును, ఈ మధ్య పాపం లోకేష్ మాటలు తప్ప అచ్చెన్నాయుడివి దాదాపు ఏమీ వినిపించట్లేదు. ఆయన మాట్లాడితే తీవ్రంగానే మాట్లాడతారు. ఎవరెవరు వస్తారు ఏంటి ఇటువంటివి వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు మా పార్టీలో ఎంట్రీ కోసం పడిగాపులు కాశాడు. ఇంకా అది జరగదు అని తెలిసిన తర్వాత ఇప్పుడు నోరు పారేసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళని మేము చేర్చుకోము, ఈ పద్ధతిలో ఆయన చెప్పాడు. సో వెంటనే విజయసాయిరెడ్డి మీకు బాగా శరీరం పెరిగింది కానీ ఇది తక్కువగా ఉంది, ఈ మాట వాళ్ళు ఎప్పుడూ శాసనసభలో అంటుండేవాళ్ళు. అది వరకు 2014-15 టార్గెట్ చేయాలంటే అదే చేస్తారు. నిజానికి బాడీ షేమింగ్ ఇస్ వెరీ బ్యాడ్. అవును, ఎవరినైనా బాడీ షేమింగ్, మీరు నన్ను పొట్టిగా ఉన్నారని, ఇంకొక ఆయన చాలా ఇదిగా ఉన్నాడు, కొంగలాగా ఉన్నాడని, ఇంకొక ఆయన నల్లగా ఉన్నాడని, మనుషుల యొక్క శరీరాకృతిని బట్టి వాళ్ళని అవహేళన చేయటం అన్నది చాలా ఘోరమైన సంస్కార రాహిత్యం ఎవరైనా సరే. నెంబర్ 1. నెంబర్ 2, విజయసాయిరెడ్డి నిజానికి అలాంటి అనేక అపోహలకు అవకాశం ఇచ్చారు. చాలా కాలం అక్కడ వెళ్ళలేదు. ఇది అమరావతి తాడేపల్లికి కొంచెం దూరంగా ఉన్నారు. కారణాలు ఏంటి, దీని మీద 2-3 వెర్షన్స్ ఉన్నాయి. ఏదైతే వీటన్నిటి తర్వాత ఆయన ఇప్పుడు ఈ ప్రకటన చేస్తూ మీరు అచ్చెన్నాయుడిని ఏదైనా అనండి కానీ మళ్ళీ కుల పార్టీ తెలుగుదేశం. విజయసాయిరెడ్డి ఎప్పుడు ఈ కులం భజన ఎందుకు చేస్తాడో నాకు అర్థమే కాదు. తెలుగుదేశం పార్టీ ఒక్క కులంతోనే నడుస్తుందండి, నాకు అర్థం కాదు. ఉండొచ్చు, దాన్ని తమదే అనుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ సంబంధాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడు తెలుగుదేశాన్ని చంద్రబాబును కేవలం కులం అనే ఒక అస్త్రంతోనే దెబ్బ కొట్టగలమని విజయసాయిరెడ్డి కానీ లేకపోతే జగన్ చుట్టూ ఉండే కొంతమంది కానీ భావించటం, మొన్న ఇంత ఘోరంగా దెబ్బతిన్నా కూడా వాళ్ళు ఆ విషయంలో కనువిప్పు రాకపోవడం చాలా ఆశ్చర్యం. ఇప్పుడు వైసీపీ అంటే రెడ్లే ఉంటారు, ఆ పార్టీ అంటే వాళ్ళే ఉంటారు, ఇంకో పార్టీలో వీళ్ళే ఉంటారంటే అసలు ఎంత శాతం ఉన్నారండి వాళ్ళు? కేసీఆర్ గారి పార్టీలో ఒకరే ఉంటారా? ఎంత శాతం ఉన్నారు వాళ్ళు? కాబట్టి ఇది చాలా అర్థం లేని విషయం. విజయసాయిరెడ్డి ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి తప్ప వ్యక్తిగతమైన అవహేళన, దెప్పిపడటం, దాంట్లో రాజకీయ కులాన్ని తీసుకురావడం బొత్తిగా పొరపాటు. నేను చేరను, నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే చివరిదాకా ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పమనండి, ఎవరు కాదంటారు? అచ్చెన్నాయుడు ఆరోపణలు నిరాధారమైనవి అని. కాబట్టి అయితే వాళ్ళ తగాదాలో నేనేం తలదూర్చట్లేదు, కానీ ఈ అచ్చెన్నాయుడికి ఉందేమో సమాచారం లేదని. ఇప్పుడు మీరు ఒకప్పుడు అచ్చెన్నాయుడు వీడియో అని విడుదల చేశారు కదా, పార్టీ లేదు తొక్కలేదు అని ఏదో అన్నాడని. మరి మీరైతే చేయొచ్చా? మరి అప్పుడు ఏదో చూపించారు ఒకటి, అది ఎంతో తెలీదు. కాబట్టి రాజకీయ పార్టీల మధ్య ఇవి జరుగుతూ ఉంటాయి. దీంట్లో కులాలను తేవటం, వ్యక్తులను బాడీ షేమింగ్ చేయటం, లేకపోతే మిగతా వాళ్ళు కానీ నేను చాలా గొప్పవాడు, అది అనవసరమైన విషయం. స్పీక్ పొలిటికల్లీ, రాజకీయంగా మాట్లాడుకోండి అంతే. ఓకే సార్, ఏంటి ఎవరేమి ఇవన్నీ మాట్లాడినంత మాత్రం విజయసాయిరెడ్డికి పెద్ద ఘనకీర్తులేమీ ఇప్పటికిప్పుడు ఘనకిరీటాలు ఏమో వచ్చేది కూడా ఏం లేదు. అసలు ఢిల్లీలో ఆయన బీజేపీ వాళ్ళని ఎంతవరకు కలుసుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని కూడా నేను వింటున్నా. ఢిల్లీలో వైసీపీ లాబింగ్ ఘోరంగా విఫలమైపోయింది. అది రాజ్యసభలో నుంచి 3 పోయారు, ఆపలేకపోయారు. అంటే తెలిసిపోయారా తెలియకపోయారా? తెలిసినా ఆపలేకపోయారా? సన్నద్ధం చేయలేదా పార్టీని? అసలు ఇప్పటికి వచ్చేసరికి మీరు 3-4 తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు, కృష్ణయ్య కూడా పోయాడు అని అనుకుంటున్నారు. వీటికి కదా మీరు వాటికి జవాబు, వాటికి బాధ్యత వహించే బదులు ప్రత్యర్థుల మీద ఏదో పడితే ఉపయోగమే ఉంది. సార్, ఏంటి లోకేష్ రెడ్ బుక్ మీద అధికారులు ఏమైనా ఆందోళన చెందుతున్నారని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది అధికారుల అంశం? అంటే